ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత స్వయంభూ క్షేత్రమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజించడంతో పాటు కాస్తంత పటిక బెల్లం పెడితే చాలు ఆ స్వామి ఎంతగానో కరుణిస్తారని భక్తుల యొక్క నమ్మకం. కళ్యాణ మహోత్సవాలలో భాగంగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ శ్రీ మల్లాది భాస్కర్ కామేశ్వరరావు, ఈవో ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్ తెలిపారు. శైవాగమ ప్రకారం ఇప్పటికే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నడిపూడి వాస్తవ్యులు శ్రీ మన్నె వెంకటనారాయణ గారి కుటుంబ సభ్యులచే కళ్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. అనంతరం స్వామివారికి వివిధ రకముల వాయిద్యములతో బాణాసంచాలతో పరవీధుల గుండా రామోత్సవం నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకాలు, ధర్మదర్శనాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. అనంతరం అంకురార్పణ, ధ్వజారోహణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళవారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు, బలిహరణ, తీర్థప్రసాదాల వితరణ జరుగుతుంది. అనంతరం భజన కార్యక్రమం ఉంటుంది. నడిపూడి గ్రామ వాస్తవ్యులు నెక్కంటి వీర వెంకట సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులచే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. బుధవారం స్వామివారికి త్రిశూల స్నానం, మహాపూర్ణాహుతి, శ్రీ స్వామివారికి అభిషేకాలు, పూజలు జరుగుతాయి. అనంతరం శ్రీపుష్పయాగోత్సవం జరుగుతుంది. కాగా గురువారం స్వామివారికి హోమాలు, బలిహరణ, తీర్థప్రసాదాల వితరణ జరుగుతాయి. 22న శుక్రవారం మహాపూర్ణాహుతి, శక్తి ఆయుధములకు తీర్థస్థానం, పుష్పయాగం జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరొందిన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలలో దర్శించుకుంటే వారి యొక్క అన్ని సమస్యలు పరిష్కారమై భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజల యొక్క పూర్తి నమ్మకం. గోదావరి తీరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం.
సిగివాహం షడాననం దారుణం రిపురోగ ఘనం భావయే కుక్కుటధ్వజం వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పర ధరహాస ముఖాంబోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. సుబ్రహ్మణ్య పాహిమాం శరవణ భవ రక్షమాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో కొలువు తీరి ఉన్నటువంటి స్వయంభువుగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రములో నిన్నటి నుంచి స్వామివారికి నిన్న ఉదయం పెళ్లి కొడుకును చేసి స్వామివారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమైనవి. అలాగే నిన్న రాత్రి స్వామివారికి విశేషంగా ధ్వజారోహణము, అలాగే ఆ యొక్క శైవాగమోక్తంగా స్వామివారికి అంకురార్పణ మహోత్సవ కార్యక్రమములు తదితర నిత్యహోమ బలిహరణ కార్యక్రమములు జరిగినాయి మొదటి రోజు. రెండవ రోజు వచ్చేటప్పటికి స్వామివారికి నిత్యహోమ బలిహరణ ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం నుంచే స్వామివారికి పంచమి తిథి చాలా ప్రసిద్ధిగాంచినందువలన స్వామివారికి విశేషంగా పంచామృతములు, సుగంధ ద్రవ్యాలు, విశేషంగా ఆ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటి వరకు కూడా. ఈ రోజు మరొక విశేషం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు అయిన తర్వాత వస్తూ ఉంటుంది. ఈసారి ఈ యొక్క ఉత్సవాల్లోనే ప్రప్రథమంగా ఆ యొక్క తీర్థబింది ధనుస్సంక్రమణం, ధనుర్మాసం పట్టడం, అలాగే ఈ సంక్రమణం ఎప్పుడైతే వచ్చిందో ఈ రోజు నుంచి నిత్య తీర్థబింది అంటే ఈ నెల రోజులు కూడా ఈ మాసం ధనుర్మాసం చాలా విశేషమైనటువంటి మాసం కావున ఈ 30 రోజులు కూడా స్వామివారికి గోదావరి జలంతో విశేషంగా బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం ఉంటుంది. అలా అభిషేక కార్యక్రమాలు తదితర నిత్యహోమ బలిహరణలు జరిగినాయి. ఈ రోజు రాత్రికి అత్యంత వైభవోపేతంగా శైవాగమోక్తంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఈ కళ్యాణోత్సవ ప్రక్రియలో కనుక ఎవరైనా భక్తులు పాల్గొని ఆ స్వామివారి యొక్క తలంబ్రాలు కనుక స్వీకరిస్తే వారికి సంతానం లేనటువంటి వారికి సంతానము, వివాహం కానటువంటి వారికి వివాహము అవుతుందన్నమాట. ఇక్కడ ఎంతో కాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఈ రోజు రాత్రి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము, అలాగే రేపు స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి షష్ఠి. అటువంటి షష్ఠి రోజున తెల్లవారుజామున స్వామివారికి తొలి అర్చనలో ఆ యొక్క గోదావరి జలంతో ప్రారంభమవుతున్న అభిషేకము చాలా వైభవోపేతంగా విశేషమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆ యొక్క భక్తజన సందోహంతో చాలా కోలాహలంగా దేవాలయం అంతా కూడా విరాజులతో ఉంటుంది. అలాగే రేపు రాత్రికి మరలా స్వామివారికి నిత్య హోమ బలిహరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఎల్లుండ వచ్చేటప్పటికి ఉదయం మరలా నిత్య హోమ బలిహరణ, ఎల్లుండ రాత్రికి మరలా స్వామివారికి శాంతి కళ్యాణం, మళ్ళీ ఎల్లుండి రాత్రికి కూడా స్వామివారికి కళ్యాణం ఉంటుంది. ఇక్కడ మార్గశిర మాసంలో స్వామివారి ఉత్సవాలలో 2 కళ్యాణాలు జరుగుతాయి. ఒకటేమో మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం ఏమో వల్లి అమ్మవారిది. అలాగే మార్గశిర సప్తమి సాయంత్రం మరలా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణమేమో దేవసేన అమ్మవారిది. ఇలా 2 కళ్యాణాలు ఉంటాయి. అయిన తర్వాత స్వామివారికి నిత్యహోమ బలిహరణ, అలాగే వసంతోత్సవం, అలాగే శ్రీ పుష్పయాగం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారముల చేత చాలా విశేషంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. 50 మంది భక్త మహాశీలందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావలసిందిగా మనవి. మరొక విశేషం ఏమిటంటే, ఈ యొక్క ఎన్నో చోట్ల దేవాలయాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటయ్యా అంటే, పూర్వం స్వామివారు సర్పరూపేణ నాసికాత్రయంబకం వైపు ప్రయాణిస్తూ ఉండగా కొంతమంది యోగులు, మునులు, సిద్ధులు, గంధర్వులు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క నదిపూడి అనేటువంటి గ్రామంలో యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉండగా ఆ స్వామివారు ఆ వేదఘోష విని ఒక ఆనకట్టున ఉండి ఆ స్వామివారు ఆ రాత్రి అక్కడే ఉండి గోదావరి దగ్గర ఒక భక్తునికి స్వప్న సాక్షాత్కారం అయ్యి చెప్పారట. ఈ గ్రామంలో
పల్లకి ఉత్సవం చేయండి, ఎక్కడైతే ఈ పల్లకి ఆగిపోతుందో అక్కడ నాకు దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పని స్వామివారు స్వప్నంలో కనబడి చెప్పడం. అలాగే మరునాడు ఈ భక్తులంతా కూడా అరటి తొప్పలతో పల్లకి తయారు చేసి స్వామివారికి ఈ యొక్క గ్రామంలో ఉత్సవం చేశారటండి. అలా చిత్రపటం పెట్టి ఉత్సవం చేస్తూ ఉన్నటువంటి మార్గంలో ఈ దేవాలయం ఇప్పుడు ఉన్నటువంటి స్వయంభూ దాకా ఈ పల్లకి రాగానే బరువెక్కిపోయి ఉండటం వలన అలా కింద పెడతాం అని చెప్పని పల్లకి పెడుతున్న సమయంలో ఒక మహాసర్పం ఆ పల్లకీలో నుంచి కింద పడటం, ఆ పల్లకీలో నుంచి సర్పం కింద పడటం, కింద పడిన తర్వాత అక్కడ స్వామివారు అనుగ్రహించారని చెప్పని కింద తగ్గుతూ ఉంటే 2 జంటనాగులు దర్శనం ఇవ్వటం. స్వయంవ్యక్తంగా వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి స్వయంభూ అని చెప్పని చాలా ప్రసిద్ధిగా ఆ స్వామివారు భక్తులు యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ భక్తులకు కొంగు బంగారమై ఈ యొక్క గ్రామంలో వెలసి అత్యంత మహిమాన్వితంగా స్వామివారి యొక్క మహిమలు ఎంతో మంది చూశారు. సంతానం లేనటువంటి వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి ఆ సంకల్పం చెప్పుకొని ప్రతి మంగళవారం కూడా స్వామివారి తూర్పు ద్వారబంధం పైన గర్భగుడిలో తూర్పు ద్వారబంధం పైన ఒక వల్మీక మృత్తికం ఆ పుట్ట ఉంటుంది, పాము పుట్ట. ఆ పుట్టలోకి వచ్చి స్వామి ప్రతినిత్యం భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పని ఇక్కడ ప్రసిద్ధి. అందువలన ఆ స్వామివారి దగ్గరికి వచ్చి ఆ పుట్టని దర్శించి స్వయంభూకి పంచామృతములు సుగంధ ద్రవ్యాలతో తొలి అర్చనలో కనుక చేసుకొని అలా నియమనిష్టలుగా 6 మంగళవారాలు చేసి 6వ మంగళవారం స్వామివారికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక్కడ ఆ పటిక బెల్లం కనుక సమర్పించినట్లయితే అనుకున్నటువంటి పని వెంటనే పూర్తవుతుందిట. పని అయిన తర్వాత మరలా ఆ పిల్లవాడితో వచ్చి ఇక్కడికి స్వామివారికి పటిక బెల్లం తులాభారం ఇస్తే అక్కడికి మొక్కు తీరుతుంది అనమాట. కాబట్టి ఎవరైనా సరే భక్తులంతా కూడా వచ్చి చక్కగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ దేవాలయంలో అర్చకులుగా దండిబొట్ల వెంకట సుబ్రహ్మణ్య శర్మ, ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.